హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. సో ఇవాళ బిజినెస్ మీటింగ్ మీద రాయ్పూర్ వెళ్తున్నాను. సో నెక్స్ట్ 2 days ఉంటాను అనమాట, ఇవాళ అండ్ రేపు. ఇవాళ డేట్ వచ్చేసి September 21st అండ్ ఇవాళ రేపు 2 days ప్లానింగ్ ఉంది. సో ఇవాళ ఎర్లీ మార్నింగ్ ఫ్లైట్కి వెళ్ళేసి రేపు నైట్ రిటర్న్ ఫ్లైట్ రావాలి. సో ఆల్మోస్ట్ అంతా రెడీ, ప్యాకేజ్ మొత్తం రెడీ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు టైం వచ్చేసేసి 4:59 మార్నింగ్. సో ఇక్కడ నుంచి హైదరాబాద్ సిటీ వెళ్ళడానికి నా బైక్ వాడతాను. హైదరాబాద్ సిటీ నుంచి అండ్ ఎయిర్పోర్ట్కి కారు ఉంది. సో మా పార్ట్నర్, బిజినెస్ పార్ట్నర్ కూడా ఉన్నారనమాట. ఫస్ట్ నేను ఇక్కడ మేడ్చల్ నుంచి కుకట్పల్లిలో వాళ్ళ ఇంటికి వెళ్ళాలి. సో నా బండి మీద వెళ్తాను. అక్కడ నుంచి కార్లో ఎయిర్పోర్ట్కి వెళ్తాం. మళ్ళీ 8 o'clock ఎగ్జాక్ట్గా ఫ్లైట్ ఉంది. సో అక్కడ నుంచి 10:30 వరకు రాయ్పూర్ వెళ్ళిపోతాను. అక్కడ నుంచి ఫ్లైట్ వెళ్ళాలన్నమాట. సో ఒకటే డేలో 3 ట్రాన్స్పోర్టేషన్ యూజ్ చేస్తాను. సో నాకు ఆల్మోస్ట్ ఇక్కడ నుంచి 40 minutes పడుతుంది కాబట్టి బై 5 వరకు రీచ్ అయిపోతాను. అక్కడ నుంచి 1 hour ఎయిర్పోర్ట్కి, 6 వరకు వెళ్ళాలి. సో 8 o'clockకి ఫ్లైట్ ఉంది. సో బాగా టైం అయిపోతుంది కాబట్టి సో ఇన్ కేస్ ఏమన్నా ఉంటే మొత్తం దారిలో అప్డేట్ చేస్తాను. ఫస్ట్ ఇక్కడ నుంచి సిటీకి అయితే వెళ్ళిపోవాలి నా బండి మీద. మీకు ఎయిర్పోర్ట్లో క్లియర్గా అప్డేట్ చేస్తాను, పర్పస్ ఏంటి, ఎలా వెళ్తున్నాం ఏంటి, అండ్ ఫ్లైట్ కోవిడ్ తర్వాత అండ్ నేను కూడా చాలా ఇయర్స్ తర్వాత వెళ్తున్నాను ఫ్లైట్లో. సో ఒకసారి అక్కడ థింగ్స్ ఏమైనా మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తూ వెళ్తాను. ప్రస్తుతానికి అయితే బయలుదేరి సిటీకి వెళ్ళిపోదాం. అండ్ బై ద వే నా టోటల్ లగేజ్ మొత్తం ఒకటే బ్యాగ్లో ప్యాక్ చేసేసాను. సో ఈ బ్యాగ్ అనమాట, ఎందుకంటే ఓన్లీ 2 days కాబట్టి 2 days కావాల్సిన క్లాత్స్ కానీ అండ్ నా కెమెరా యాక్సరీస్ కానీ. యాక్చువల్గా కెమెరా తీసుకెళ్లాల్సిన పని లేదు, కాకపోతే ఏంటంటే ఆన్ ద వేలో బెస్ట్ షాట్స్ ఉన్నా, లేకపోతే ల్యాండింగ్ టైంలో, టేక్ ఆఫ్ టైంలో కొన్ని ఉన్న మాన్సూన్ కాబట్టి గుడ్ లొకేషన్స్ ఉంటే కనుక క్యాప్చర్ చేద్దామని. అట్ ది సేమ్ టైం నాకు కూడా కొంచెం చిన్న బిజినెస్ పని మీద కూడా ఫోటోషూట్ అవసరం ఉంది. సో అన్నిటి కోసం మొత్తం కావాల్సిన లగేజ్ అండ్ నాకు కావాల్సిన థింగ్స్ అన్నీ కూడా ఒకటే బ్యాగ్లో చేశాను. ఎందుకంటే లగేజ్ రిస్ట్రిక్షన్ ఉంటుంది, వెయిట్ రిస్ట్రిక్షన్ ఉంటుంది కాబట్టి. సో ఆల్మోస్ట్ అన్నీ ఒకటే బ్యాగ్లో సెట్ అయిపోయినాయి. ఇంకా లేట్ లేదు, డైరెక్ట్గా సిటీకి వెళ్ళిపోదాం. ఎయిర్పోర్ట్లో మీకు అన్ని అప్డేట్ చేస్తాను. చలో బాయ్. బండి బయట పెట్టేసుకున్నాను రెడీగా. చలో సరే అమ్మా, వెళ్ళొస్తాను మరి. జస్ట్ రీచ్ అయిపోయాం. ఇప్పుడు మీరు చూస్తున్నంత హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఇన్సైడ్ అనమాట. నేను మా పార్ట్నర్. ఎంట్రన్స్ అయిపోయింది, లోపలికి వచ్చేసాం అనమాట. ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్లోకి వెళ్తున్నాం. సో ఎయిర్పోర్ట్లోకి అయితే వచ్చేసాం. చెక్ ఇన్ ప్రాసెస్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. సో ఇంకా ఓన్లీ జస్ట్ బోర్డింగ్ తీసుకోవాలి అండ్ వెళ్ళిపోయి ఇంకొక 1 hour ముందే వచ్చేసాం. సో మంచిగా అంతా ఎయిర్పోర్ట్లో చూసుకొని పోవచ్చు అనమాట. ఇవన్నీ షాపింగ్ ఏరియాస్. అంతా ప్రాసెస్ కూడా కంప్లీట్ అయిపోయింది అండ్ అనౌన్స్మెంట్ కూడా అవుతుంది అనమాట. సో బోర్డింగ్ తీసుకోవాలి. ఎగ్జాక్ట్గా 8 o'clockకి ఫ్లైట్. సో జస్ట్ వాష్రూమ్కి వచ్చా ఫేస్ వాష్ చేసుకునే దానికి. సో 8 o'clockకి ఫ్లైట్, మేబీ బై 10:15 రీచ్ అయిపోతాం. సో అక్కడ రీచ్ అయిన తర్వాత అప్డేట్ చేస్తాను అండ్ ఇంకా బోర్డింగ్కి వెళ్ళిపోవాలి. సో కరోనా వల్ల ఇండిగో వాళ్ళు మొత్తం స్పెషల్ డ్రెస్ కోడ్ అరేంజ్ చేస్తున్నారు. చూడొచ్చు, నా ముందు వాళ్ళందరూ వేసుకున్నారు కదా, మేము కూడా వేసుకోవాలి. లోపల నుంచి ఫ్లైట్ వరకు బస్ అరేంజ్ చేస్తారనమాట ఇక్కడ. సో చెక్ ఇన్ ప్రాసెస్ అంతా అయిపోయింది. ఇక్కడ కరోనా వల్ల కంప్లీట్గా కొత్త డ్రెస్ కోడ్లు కానీ ఏవైతే కరోనా ప్రికాషన్స్ ఉన్నాయో అన్నీ తీసుకున్న తర్వాత ఇక్కడ నుంచి బస్సులో ప్లేన్ వరకు తీసుకొని వెళ్తారనమాట. సో ఇక్కడ నుంచి వెళ్తున్నాం లోపలికి. ఇన్ కేస్ ఎవరైనా ఫస్ట్ టైం ఎయిర్పోర్ట్ చూస్తుంటే కనుక లోపల చూడొచ్చు. ఈ లోపల రైట్ సైడ్ చూస్తే కనుక మీకు మొత్తం ట్రూ జెట్, రామ్ చరణ్ వాళ్ళ ఎయిర్లైన్స్ది, వాళ్ళకి సంబంధించిన వెహికల్స్ అవన్నీ. దాని తర్వాత స్పైస్ జెట్ ఉంది. సో స్పైస్ జెట్కి సంబంధించిన వెహికల్స్, ట్రాక్టర్స్, బస్సెస్ ఏవైతే ఉంటాయి మొత్తం స్టెప్స్ అవన్నీ ఉన్నాయి. అండ్ అలాగే దాని పక్కనే ఇండిగో.
ఇప్పుడు నేను వెళ్తుంది ఇండిగో కాబట్టి ఇండిగోది ఇక్కడే ఉన్నట్టుంది దగ్గరలోనే. మేబీ ఆ కనిపిస్తున్న ఫ్లైట్లో ఏదో ఒకటి అయ్యి ఉండొచ్చు. అండ్ ఇదంతా ఎయిర్పోర్ట్ ఇన్సైడ్ అనమాట. చూడొచ్చు మొత్తం రన్వే కానీ పార్కింగ్ ఏరియాస్ ఇవన్నీ. సో మీకు కనిపించేది బయట కనిపించే బిల్డింగ్స్ అన్నీ మెయిన్ ఎయిర్పోర్ట్ బిల్డింగ్. దాని వెనక కొన్ని 100 ఎకరాలు ఇలా ఉంటుంది ఆల్మోస్ట్. ఎందుకంటే ప్లేన్స్ అన్ని పార్క్ చేయాలి, పెద్ద పెద్ద రోడ్స్ కావాలి, మొత్తం కూడా ఆల్మోస్ట్ మీకు ప్లాట్ఫామ్ లాగే ఉంటుంది. సో ఇవన్నీ చూడొచ్చు. అండ్ ఇదంతా ఎయిర్పోర్ట్ ఇన్సైడ్ అనమాట. చూడొచ్చు మొత్తం రన్వే కానీ పార్కింగ్ ఏరియాస్ ఇవన్నీ. అండ్ నేనేం ఎక్స్పీరియన్స్ చేశానంటే ఈ కరోనా తర్వాత ఫ్లైట్ ట్రావెలింగ్లో, సో అంటే చాలా ప్రికాషన్స్ తీసుకోవాల్సి వస్తుంది, చాలా మెయింటెనెన్స్ ఎక్కువ అవుతుంది, డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి, టైం టేకింగ్ ఒకటి ప్రాసెస్. సెకండ్ థింగ్ వచ్చేసేసి మనకంతా శానిటైజ్ చేసుకుంటూ ఉండాలి. ఈవెన్ ఫ్లైట్ వాళ్ళకు కూడా చాలా మెయింటెనెన్స్ అనమాట. సో కరోనా వల్ల తెలిసింది అన్నీ డిస్టర్బ్ అయిపోయాయి అండ్ ఆల్మోస్ట్ అన్నీ కూడా చేంజ్ అయినాయి. సో ఆల్మోస్ట్ ఫ్లైట్ దగ్గరికి వచ్చేసేసాం. ఫైనల్లీ మేము ఎక్కాల్సిన ఫ్లైట్ దగ్గరికి అయితే వచ్చేసాం. లెఫ్ట్ సైడ్లో కనిపిస్తుంది కదా, ఇదే మేము ఎక్కాల్సిన ఫ్లైట్. చాలా చిన్నగా కనిపిస్తుంది ఎందుకంటే లోకల్ ఫ్లైట్స్ కాబట్టి. ఇంటర్నేషనల్ అయితే చాలా పెద్దగా ఉంటాయి. ఇది ఫ్లైట్లోకి ఎంటర్ అవుతున్నాం. చూడొచ్చు ఇన్సైడ్ ద ఫ్లైట్ లోపల ఎలా ఉందో. సో చిన్న ఫ్లైట్ కాబట్టి సీటింగ్ అనేది 2+2 ఉంది. పైన మీరు చూస్తున్నవన్నీ లగేజ్ పెట్టుకోవడానికి. సో ఫ్లైట్లో కూడా లగేజ్ పెట్టుకోవడానికి ఉంటుంది. మా సీట్స్ ముందున్నట్టున్నాయి ఐ థింక్. ఫ్లైట్ విండో నుంచి బయటకు చూడొచ్చు మొత్తం. ఇదంతా టర్మినల్ ఏరియా. మొత్తం క్లౌడీ ఉంది ఇవాళ. వర్షం పడేలాగే ఉంది మార్నింగ్ నుంచి. We'll take the container inward and throw it outside the aircraft. Do not open if you see fire, water and obstruction. Please remember the exit should be open only when near the command. Passengers evacuate. सीट पर बैठ रहे विमान के अंदर आपकी सुरक्षा के लिए उपलब्ध है। धन्यवाद। Ladies and gentlemen, we welcome you on flight 637-94. We will take 1 hour and 40 minutes to reach Raipur. The crew in the flight deck are Captain Pawan Kumar and First Officer Anil Kumar. In the cabin is Tejasvi and I'm Shruti, your lead cabin. ఇప్పుడు ప్లేన్ అయితే స్టార్ట్ చేశారు. ఇక్కడ నుంచి స్లోగా ముందు రన్వేలోకి తీసుకెళ్తాడు. రన్వే దగ్గర నుంచి ఇక స్పీడ్ తీసుకొని టేకాఫ్ అవుతుంది. సో రన్వే దగ్గరికి పంపిస్తున్నారు. చూడొచ్చు రన్వే మీద ఆల్రెడీ ఇంకొక ఇండిగో ఫ్లైట్ టేకాఫ్ అవడానికి రెడీ ఉంది. ఫైనల్లీ రన్వే మీద అయితే ఉన్నాం. సో రన్వేలో ఉంది, స్పీడ్ తీసుకుంది టాప్. ఇంక ఇప్పుడు టేకాఫ్ అవుతుంది అనమాట. సో మ్యాక్సిమం చూపిస్తాను టేకాఫ్ అయ్యే వరకు. చూడొచ్చు కింద ఇప్పుడే ప్లేన్ టేకాఫ్ అయింది కదా. సో కింద కనిపిస్తుంది మొత్తం ఎయిర్పోర్టు. ఐ మీన్ టోటల్ హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అనమాట. దాని ఎదురు బిల్డింగ్స్ కానీ వెనకంతా రన్వేస్ కానీ మొత్తం ప్లేన్ పార్కింగ్స్ కానీ మొత్తం చూడొచ్చు. అండ్ ఫుల్ క్లౌడీ ఉంది ఇవాళ అయితే. మార్నింగ్ నుంచి వర్షం పడుతూనే ఉంది. సో అందుకే మేఘాలు అవి కూడా చూడొచ్చు మీరు. మొత్తం క్లౌడీ ఉంది. అండ్ కింద ఏదో మొత్తానికి నది కానీ ఏదో పెద్ద కెనాల్ లాగా ఉందన్నమాట. ఫ్లైట్లో నుంచి చూడొచ్చు మీరు కింద. అందులో వర్షం ఫుల్ పడుతుంది కాబట్టి మొత్తం ఎర్ర నీళ్ళతోని కింద క్లియర్గా కనిపిస్తుంది. అండ్ బయట సైడ్ అయితే ఫుల్ వర్షం పడుతుంది. చూడొచ్చు ఇక్కడ మిర్రర్లో నుంచి ఫుల్ వాటర్ కూడా వస్తున్నాయి అనమాట. సో ఫుల్ వర్షం ఉంది. ఆల్మోస్ట్ రాయ్పూర్ అయితే వచ్చేసాం. ఇక్కడ నుంచి ఇక ల్యాండింగ్ ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇచ్చేసారు. సో ల్యాండ్ అవ్వడానికి రెడీ ఉంది ప్లేను.
కింద చూడొచ్చు మొత్తం ఇక్కడ కూడా ఫుల్ వర్షం పడుతూనే ఉంది. అండ్ ఈ రాయ్పూర్ ఛత్తీస్గఢ్ ఒరిస్సా మొత్తం కూడా మన వరి ఎక్కువ క్రాప్ ఉంటుంది. సో చూడొచ్చు మొత్తం కంప్లీట్గా మీకు అన్ని వరి పొలాలే కనిపిస్తున్నాయి. అండ్ మొత్తం ఫుల్ వర్షం పడుతున్నట్టుంది. ఇక్కడ కూడా అన్ని చెరువుల్లాగా వాటర్ అంతా ఫుల్ అయిపోయింది, ఎక్కడికక్కడ డ్యామ్లాగా చిన్న చిన్న కెనాల్స్ లాగా. అండ్ ల్యాండ్ అవ్వడానికి రెడీగా ఉంది, ఎయిర్పోర్ట్కి ఎంటర్ అయిపోతుంది. సో చూపిస్తూ ఉంటా ల్యాండింగ్ వరకు. సో అలా ల్యాండ్ అయిపోయిందనమాట. సో ఇక్కడ నుంచి ఇంకా టర్మినల్ దగ్గరికి వెళ్ళాలి. సో ఫైనల్లీ వీఆర్ ఇన్ రాయ్పూర్ ఎయిర్పోర్ట్. సో రాయ్పూర్ ఎయిర్పోర్ట్ హైదరాబాద్ అంత పెద్దది కాదు, చిన్నది, బట్ చాలా నీట్గా ఉంది. అండ్ చూడొచ్చి బ్యాక్ సైడ్ అంతా కూడా ఏంటంటే రాయ్పూర్ ఎయిర్పోర్ట్ ఇన్సైడ్ అనమాట. సో ఇక్కడ నుంచి కిందకి వెళ్ళాలి. కార్ కూడా వచ్చేసింది. సో ఎదురు కనిపిస్తుంది మా కార్ అనమాట. సో కార్ కూడా వచ్చేసింది. యాక్చువల్గా మేము రాయ్పూర్ కాదు, రాయ్పూర్ దగ్గర నుంచి 350 కిలోమీటర్స్ దూరంలో ఉన్న పత్తలగామ్ అనే ఒక విలేజ్కి వెళ్ళాలి. సో ఆ ఏరియాలో మాకు వర్క్ ఉందన్నమాట, ఫ్యాక్టరీ వర్క్. సో ఇక్కడ నుంచి కార్ అరేంజ్ చేశారు. సో కార్లో ఫ్యాక్టరీకి వెళ్ళాలి. దిగే దగ్గర నుంచి మొత్తం వర్షమే. రోడ్లు అయితే మొత్తం సింగిల్ లైన్ రోడ్డు ఉంది. ఏదో షార్ట్కట్లో తీసుకెళ్తున్నట్టున్నాడు. సో ఇక్కడంతా హిందీ మాట్లాడతారు కాబట్టి సో వాళ్ళంతా హిందీలో చెప్తున్నారు అనమాట. ఇక్కడ నుంచి నైట్ వరకు రూమ్కి వెళ్ళేసి రూమ్లో స్టే చేసి రేపు మార్నింగ్ వేరే వర్క్ ఉందో చూసుకొని మళ్ళీ రిటర్న్ అవ్వాలి నైట్కి. టైం వచ్చేసి ఎగ్జాక్ట్గా 12:10 అయింది, మిడ్ నైట్. చాలా లేట్ అయిపోయింది. అండ్ రోడ్ అయితే దరిద్రం ఉంది. ఫస్ట్ టైం అనమాట లైఫ్లో అట్లాంటి రోడ్డు చూడడం. సో వరస్ట్ అనమాట రోడ్డు. ఒక 6 అవర్స్ జర్నీ 8.5 అవర్స్ పట్టింది. మధ్యలో వర్షం, లారీలన్నీ స్ట్రక్ అయిపోయినాయి, మొత్తం గుంతల రోడ్డు. సో కింద మీద పడుతూ ఇప్పుడే జస్ట్ వచ్చాం. అర్నా హోటల్ అని చెప్పేసి ఇక్కడ ఇదే ఇంకా లాస్ట్ విలేజ్. ఆల్మోస్ట్ మేము నెక్స్ట్ వెళ్ళాల్సిన ఫ్యాక్టరీకి దగ్గరగా ఉన్న విలేజ్ అనమాట, పత్తలగాం విలేజ్. సో దాంట్లో ఉన్న అర్నా హోటల్. సో రూమ్ అయితే తీసుకున్నాం. ఫ్రెష్ అయితే తినేసి పడుకోవాలి కొంచెం. అండ్ ఇక్కడ ఏంటంటే ఫుడ్ కూడా ఏం దొరకదనమాట. జస్ట్ యాపిల్స్ కొన్ని, బనానా కొన్ని తీసుకొని వచ్చాం. సో బయట ఫుడ్ అవాయిడ్ చేద్దామని చెప్పేసి జస్ట్ ఫ్రెష్ అయ్యి ఆ ఉన్నది తినేసి పడుకోవాలి. వాటర్ బాటిల్స్ అవి ఇచ్చేసారనమాట. ఇది రూమ్.